ఏపీ రాజకీయాల్లో పుష్ప సినిమాలోని రఫా రఫా డైలాగ్ కాక పుట్టిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లో రఫా రఫా డైలాగ్ వాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ నోటి నుండి కూడా రఫా రఫా డైలాగ్ రావడం, దానికి కౌంటర్గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆ డైలాగు పైన మాట్లాడడం తెలిసిందే. ఇక ఈ మీటింగ్లో పేర్ని నాని వైసీపీ శ్రేణులను మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రఫా రఫా అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రఫా రఫా కాదని ఆయన పేర్కొన్నారు. అసలు రఫా రఫా మెయిన్ కాదని పేర్కొన్నా ఆయన చీకట్లోనే అనుకున్న పని జరిగిపోవాలని అన్నారు. రఫా రఫా అని వేలం వెర్రిగా ఎవరు మాట్లాడవద్దని కార్యకర్తలు చెప్పారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పిన పేర్ని నాని నోటి మాటలతో కాదు, సమాధానం ఘాటుగా చెప్పాలన్నారు. ప్రజల మనసులో మన్నన పొందే విధంగా పనిచేయాలని సూచించారు. రఫా రఫా అని మాట్లాడితే ప్రజలు మన్నించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారి సంగతి చూడాలని, అప్పటి వరకు ఆ మాటలు అవసరం లేదని ఆయన సూచించారు. లోకేష్ రెడ్ బుక్ చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఉరితాడవుతుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ శ్రేణులు రఫా రఫా వ్యాఖ్యల నేపథ్యంలో పని చీకట్లో జరిగిపోవాలని చెప్పడం అందరినీ షాక్కు గురిచేసింది. అయితే ఇలాంటి వ్యాఖ్యల వల్లే 2024లో వైసీపీ ఓడిపోయిందని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని జగన్ వైసీపీ నేతలకు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.